జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ పాడి రైతు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. భూపాలపల్లి నియోజకవర్గంలో ఒక వ్యక్తి తన బర్రెల షెడ్ను కూలగొట్టారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఏకంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లోకి బర్రెలను తోలాడు. దీంతో క్యాంపు కార్యాలయంలో ఉన్న నేతలు, కార్యకర్తలు కొద్దిసేపు గందరగోళానికి గురయ్యారు. పోలీసులు వెంటనే అప్రమత్తమై వారిని పంపించేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం పాడి రైతు కూరాకుల ఓదేలు తన బర్రెల కోసం ఓ షెడ్డును ఏర్పాటు చేసుకున్నాడు. ఎమ్మెల్యే అనుచరులు దాన్ని కూల్చివేశారు. దీంతో ఆవేదనకు గురైన ఓదేలు ఏకంగా జిల్లా కేంద్రంలోని క్యాంప్ ఆఫీస్లోకి బర్రెలను తోలాడు. ఒక్కసారిగా క్యాంప్ ఆఫీస్లోకి బర్రెలు రావడంతో అందరూ హైరాణ పడ్డారు. కార్యకర్తలు, పోలీసులు వాటిని బయటకు పంపించేశారు. అక్కడే తనకు న్యాయం కావాలంటూ ఓదేలు కుటుంబ సమేతంగా నిరసనకు దిగారు. ఒక్కగానొక్క షెడ్డును కూల్చేశారు. నా బర్రెలను ఎక్కడ కట్టేసుకోవాలి? ఎమ్మెల్యే ఈ అంశంపై స్పందించాలి, నాకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఎమ్మెల్యే అధికారిక నివాసంలోకి పశువులను పంపిన ఓదేలును, ఆయన భార్యను పోలీస్ స్టేషన్ కు తరలించారు. భూపాలపల్లిలోని మంజూర్ నగర్లో ఓదేలు, లలిత దంపతులు కొన్నేళ్ల క్రితం భూమి కొనుక్కొని ఇంటిని నిర్మించుకున్నారు. కూలి పని, పాల వ్యాపారం చేసుకుంటూ వీరు జీవన సాగిస్తున్నారు. ఇంటి ముందు గుంటన్నర స్థలంలో బర్రెల కోసం షెడ్డు వేసుకున్నారు. అయితే వీరి ఇంటి పక్కనే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. పాఠశాలకు రోడ్డు వేసేందుకు అధికారులు కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారు. ప్రధాన రహదారి నుంచి పాఠశాల వరకు రోడ్డు నిర్మించాల్సి ఉన్నప్పటికీ పాఠశాలను దాటుకొని తమ ఇంటి వరకు రోడ్డు వేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. గురువారం తాము లేని సమయంలో మున్సిపల్ అధికారులు, సిబ్బందితో కలిసి షెడ్డును తొలగించారని ఓదెలు, లలిత దంపతులు ఆరోపిస్తున్నారు. అందుకే ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలోకి బర్రెలను తోలామని తెలిపారు. ఎమ్మెల్యే సారే మమ్మల్ని కూలగొట్టమని చెప్పిండు, కమిషనర్ కూడా చెప్పిండు అని చెప్తారు. కమిషనర్ దగ్గరికి పోయినాం. ఇప్పుడు సార్ లేడు, సార్ చెప్పింది చెట్టు